గుడ్ మార్నింగ్. నేను జ్యోత్స్న. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ వరంగల్ కు వెళ్లనున్నారు. పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభిస్తారు. టెక్స్టైల్ పార్క్ నిర్మాణంలో ఉన్న మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను సీఎం రేవంత్ రెడ్డి సందర్శిస్తారు. ఐడీఓసీ వద్ద మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభిస్తారు సీఎం. ఆ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్దిపై సమీక్షిస్తారు. సాయంత్రం హన్మకొండలో మెడికోవా హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ వరంగల్ కు వెళ్లనున్నారు. పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభిస్తారు సీఎం. వివరాలు అందించేందుకు రంగనాథ్ సిద్ధంగా ఉన్నారు. రంగనాథ్, చెప్పండి, ఇవాళ వరంగల్లో సీఎం స్కెడ్యూల్ ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి సీఎం హోదాలో తొలిసారిగా వరంగల్కి వస్తున్నారు. ప్రధానంగా యాక్చువల్ గా నిన్ననే రావాల్సిన పర్యటన ఢిల్లీలో సీఎం ఉండడం వల్ల ఇవాళకి వాయిదా పడింది. యాక్చువల్లీ అధికారులంతా కూడా సిద్ధం చేశారు. ఎక్కడ ఎటువంటి సంఘటన తలెత్త కూడా పూర్తి ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా సీఎం మొదట వరంగల్ ఎంజిఎం హాస్పిటల్ సందర్శిస్తారు. టెక్స్టైల్ పార్క్ వద్దకు వస్తారు. టెక్స్టైల్ పార్క్ వద్ద పార్క్ లో ఉన్న పరిస్థితులను చూస్తారు. టెక్స్టైల్ పార్క్ నిర్మాణంలో ఉన్న పరిస్థితులు ఏంటి, ఆ తర్వాత అక్కడ కైటెక్స్ కంపెనీ దానికి సంబంధించిన వ్యవహారాలపై మాట్లాడతారు. అటు నుంచి నేరుగా ఎంజిఎం వద్దకు చేరుకుంటారు. అక్కడ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సందర్శిస్తారు. ప్రస్తుతం ఉన్న కండిషన్ ఏంటి, అసలు అందులో 11 అంతస్తుల వరకే పేషెంట్లను అనుమతించాలి, ఆ తర్వాత అంతస్తు ప్లేస్ చేయాలనే దిశగా కొంత సమీక్ష జరిగే అవకాశం ఉంది. అక్కడి నుంచి ఐడీఓసీ వద్ద మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత గ్రేటర్ మున్సిపల్ పరిధిలో జరిగే అభివృద్ధి పనులపై పూర్తిగా సీఎం సమీక్షిస్తారు. కలెక్టరేట్ లో సమీక్ష జరుపుతారు. అయితే దీంట్లో ప్రధానంగా వరంగల్ గత కొన్ని సంవత్సరాలుగా ముంపుకు గురవుతుంది. ఎప్పటికప్పుడు వర్షాకాలంలో ఇటీవల వచ్చిన వరదలకు కూడా వరంగల్ నగరం ముంపుకు గురైన నేపథ్యంలో ముప్పుకు సంబంధించి అసలు కారణాలు ఏంటి, ఆ తర్వాత దానికి సంబంధించి ఈ మధ్య కాలంలో రిలీజ్ చేసిన బడ్జెట్ పనుల పురోగతికి సంబంధించిన అంశాలపై చర్చిస్తారు. అదేవిధంగా మాస్టర్ ప్లాన్ ఏదైతే మాస్టర్ ప్లాన్ ఉందో మాస్టర్ ప్లాన్ కి సంబంధించిన వ్యవహారంపై కూడా చర్చ జరుగుతుంది. ప్రధానంగా ఇవాళ సీఎం నగరాభివృద్ధిపై జరిపే సమీక్షపై చాలా హోప్స్ ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులంతా కూడా అసలు ప్రస్తుతం సీఎం సమీక్షపైనే ఆశ పెట్టుకున్నారు. సీఎం ఎలాంటి హామీలు ఇస్తారు, ఆ తర్వాత నగరాభివృద్ధిలో ఎటువంటి మార్పు చూపబోతున్నారు అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా మాస్టర్ ప్లాన్ కి సంబంధించిన చర్చ జరగబోతుంది. అంతేకాకుండా హన్మకొండలో మెడికవర్ హాస్పిటల్ కూడా సీఎం ప్రారంభించబోతున్నారు. మరోవైపు వన మహోత్సవ్ సంబంధించి ఇవాళ ఆ కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. ప్రధానంగా అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో ఇక్కడ వన మహోత్సవం కూడా ప్రారంభం జరగబోతుంది. మరోవైపు ఈ మెడికల్ హాస్పిటల్ కూడా ప్రారంభించబోతున్నారు. మొత్తం మీద సీఎం పర్యటనపై జిల్లా ప్రజాప్రతినిధులతో పాటు అందరికీ హోప్స్ ఉన్నాయి. సీఎం ఎలాంటి వరాలు కురిపిస్తారు, అభివృద్ధికి ఎటువంటి స్టెప్స్ తీసుకుంటారనేది కూడా వెయిట్ చేస్తున్నారు. రైట్ రంగనాథ్.